రాయికల్ మండలం ఆలియా నాయక్ తండాలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం ఆలియా నాయక్ తండా గ్రామానికి చెందిన లావుడ్యా కైక, తారియా నాయక్ దంపతులకు ఇటీవల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి జగిత్యాల శాసనసభ డాక్టర్ సంజయ్ కుమార్ను కృతజ్ఞతగా ఆహ్వానించారు. ఈ మేరకు శాసనసభ డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో హాజరై ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి చీరను కానుకగా అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సర్పంచ్ జ్యోతి సంతోష్, ఉప సర్పంచ్ గణేష్, ఎంపీఓ సుష్మా, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, మాజీ ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేందర్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రవీంద్రరావు, కోల శ్రీనివాస్, ఎంఏ ముఖీ, సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోడ్లకు ఇంకా కూడా అవసరం ఉన్నాయి. దాదాపు 45 కోట్లు కావాలి. వాటికి కూడా ఇస్తామని చెప్పారు. రేపటి నాడు ఇండ్లు కూడా దాదాపు మళ్ళీ విధంగా ఎకరానికి 4,500 ఇల్లు ఇవ్వడంతో అత్యధిక మంది పేదలు అభివృద్ధి, దానివల్ల గ్రామాలకు కేయగలుగుతున్నాం. మీరే రేపటి మండలానికి మన ప్రాంతానికి చూసుకుంటే ఎక్కువ ఇళ్ళు వస్తాయి. దానికి కారణం ఏంటంటే మీరు గెలిపిస్తేనే నేను గెలిచిన, ప్రజలు నాయకుల అండతోటి నేను గెలిచిన జగిత్యాల ఇండ్లు తీసుకొచ్చినాం. అట్లనే వివిధ కొన్ని ఒడిదొడుకులు ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ అట్లా ఉంటాం. మీరే చూసి ఇప్పుడు సారంగాపూర్లో కస్తూర్బా స్కూల్ ఉంది. బీర్పూర్ మండలం కూడా ఇచ్చినాం. బీర్పూర్ మండలం కూడా చేయడం అక్కడ దవాఖాన చాలు చేసినాం. ఇప్పుడున్న కస్తూర్బా పాఠశాలకు 2 రోజులలో మళ్ళీ భూమి పూజ చేయబోతున్నాం. 42 లక్షలు మళ్ళీ మంజూరైన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కస్తూర్బా పాఠశాలకు అదనంగా 42 లక్షలతోటి సత్యనారాయణ రెడ్డి అనుకుంటా కాంట్రాక్టర్ 2 డేస్లో 12 తారీఖు వరకు మనం భూమి పూజ చేసుకున్న కాంట్రాక్టర్ అన్ని రెడీ చేసుకుంటున్నారు. అంటే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటామని తెలియజేస్తూ, మరి ఈ సందర్భంలో మండల ముఖ్య నాయకులు అన్నారు ఇంకా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం రోజు జరుగుతూ ఉంది. ఈరోజు చెప్తా ఉన్నా విషయంలో రాజకీయాలు చేస్తా ఉన్నా. ఒక్క జగిత్యాల మార్కెట్లో పోయిన సంవత్సరం 487 మంది రైతులు ఉంటే ఈ సంవత్సరం 697 మంది రైతులై మొక్కలు కొనుగోలు చేయడం జరిగింది. పోయిన 26,000 క్వింటాలు కొనడం జరిగింది.